హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ కళ యూట్యూబ్ ఛానల్. నేను చంద్రకళ. ఈసారి కొబ్బరి చట్నీ అండి. చూడండి ఎంత బాగుంటుందంటే కొబ్బరి చట్నీ సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాక పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు మనకు ఎంత కావాలంటే అంత పచ్చిమిరపకాయలు చూసి వేసుకోండి, కారం ఉంటుంది అనేసి. పచ్చిమిర్చి తర్వాత చింతపండు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు. కావాల్సిందైతే ఇంతేనండి. చాలా సింపుల్గా, చాలా టేస్ట్గా, అసలు ఎంత బాగుంటుందో చూడండి మీరు ఫ్రెండ్స్. మిరపకాయని ఇలా తుంచేసి ఇలా తుంచి దాంట్లో తడి పోయేదాకా గొల్లించుకోవాలండి. మిరపకాయని కడిగేసినాక మిరపకాయని ఇలా ఫస్ట్ ఇట్లా కొంచెం గోలించుకుంటే తడి వెళ్ళిపోతుంది కదా. తర్వాత ఆ మిరపకాయల్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా దూరగా వేయించుకోవాలండి. మిరపకాయని అటు ఇటుగా కలుపుకొని ఇలా వేగిన తర్వాత దీంట్లో జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. అవి కొంచెం వేగాలని, మళ్ళీ ఈ మిరపకాయతోనే అవి వేగిపోతాయి కదా. ఇట్లా కాస్త కలుపుకుంటే మంచిగా కలుస్తాయి కదా, వేగిపోతాయి. ఇలా వేగిపోవాలండి. ఇలా వేగిన దాంట్లో మళ్ళా కరివేపాకు రెమ్మలండి, ఒక 5-6 వేసుకోండి. కరివేపాకు రెమ్మలు బాగుంటుంది. కరివేపాకు ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది ఈ చట్నీకి. కరివేపాకు కూడా దీంట్లోనే మంచిగా గోలించుకోవాలండి. కాసేపు మూత పెట్టి చూడండి. ఇలా మంచిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మంచిగా వేగినాయి కదా. అవి పక్కన తీసేసి మిక్సీ జారులో, తర్వాత కట్ చేసి కడిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరిని కూడా మనం గోలించుకోవాలండి. చాలామంది కొబ్బరి చేస్తే పచ్చిగానే వేస్తారు. పచ్చి కాకుండా ఇలాగా కొబ్బరిని కూడా ఇలా ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఆయిల్ వేసుకోండి. ఇంకా ఆయిల్ వేసుకొని ఇంకా మంచిగా కలర్ కొంచెం చేంజ్ అయ్యేదాకా బాగా వేంపుకోవాలన్నమాట. అప్పుడు మనకు కొబ్బరి చట్నీ పులుసదు అనమాట. పులుసదు, టేస్ట్ చాలా బాగుంటుంది. సాయంత్రం వరకు మంచిగా తినవచ్చు. పొద్దున్న చేసుకొని 3 పూటలు హాయిగా తినవచ్చు. ఎంత బాగుంటుంది అంటే ఖరాబ్ కాదు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగైతే గోలించుకొని చూడండి. ఇలా వేగిపోవాలన్నమాట. పచ్చిమిర్చితో పాటు అవి వేగిన తర్వాత ఈ కొబ్బరిని కూడా, పచ్చి కొబ్బరిని కూడా ఇలా గోలించుకొని ఇంకా కొంచెం చల్లారనియాలన్నమాట ప్యాన్ దగ్గర. ఇక అక్కడ మాడకుండా చూసుకొని అవి చల్లారినాక తర్వాత ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలండి. ఎల్లిపాయలు ఒక 5-6 రెమ్మలు ఎల్లిపాయలు, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీకి వేసుకున్న తర్వాత దీంట్లోకే మనం వేపుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా మిక్సీకి వేసుకోవాలండి. దాంట్లోకి చింతపండు, నానబెట్టుకున్న చింతపండు చూసి వేసుకోండి. మరి ఎక్కువ వేస్తే పులుపు ఎక్కువైపోతుంది. కాబట్టి మీరు కొంచెం మనకు కొబ్బరి ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే తగ్గించి అయితే వేసుకోండి. తర్వాత దాంట్లో ఉప్పు అన్నీ వేసి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేస్తే ఇలా కొంచెం గరుకు ఉంటుంది కదా, కొంచెం నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకొని చాలా అంటే చాలా మెత్తగా కావాలి మిక్సీకి వేసుకోవడం. అప్పుడే దీనికి టేస్ట్ వస్తుంది అనమాట. నీళ్ళు వేయకపోతే అంత మెత్తగా అయితే కాదండి. ఊకే మిక్సీ ఢర్ర అని ఆగిపోతుంది. మీరు నీళ్ళు కొంచెం వేసుకొని, మరీ పలసగా కావద్దు చట్నీ. నీళ్ళు ఇలా కొంచెం చూసి వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోండి. చూడండి మెత్తగా అయింది కదా. తర్వాత పోపుకి వేసుకోవాలి.
పోపు కోసం ఆయిల్ వేసుకోండి. ఒక పావు 2 పావులు ఆయిల్ మీ ఇష్టం, మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలండి. తాలింపు గింజలు పప్పులు కొంచెం ఎక్కువ తినాలి అని అనుకునేటోళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఎండుమిర్చి అవన్నీ. తాలింపు గింజలు అంటే తెలుసు కదండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అవే. తర్వాత ఎండుమిర్చి కూడా ఇలాగా తెంపేసుకొని 2 ముక్కలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు, తర్వాత కొంచెం పచ్చి దంచుకున్న ఎల్లిపాయ ముక్కలు, ఒక 3-4 ఎల్లిపాయ రెమ్మలు అన్నమాట. అవి వేగినాక కరివేపాకండి. మళ్ళీ కరివేపాకు కూడా కొంచెం చిటపటలాడినాక పసుపు అండి. పసుపు వేసుకోవాలి. మనం రోజు కూరలో ఎంతైతే వేసుకుంటున్నామో అంత పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఇలా కలిపేసుకొని ఇంకా అన్నంతో తినడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. ఇంతేనండి, మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ వేసి ఈ పోపులో కొంచెం హీట్ కానట్టు మంట అయితే బంద్ చేయొద్దు, కొద్దిగా ఉంచేసి తర్వాత బంద్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుంటుంది, అసలు సూపర్ ఉంటుంది. మీరు వేడి అయినా సరే, చల్లటి అన్నమైనా సరే, మీరు ఎప్పుడు తిన్నా కూడా ఒక రోజైతే అదే టేస్ట్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే మామూలుగా చేసే చట్నీ వేరే ఉంటుంది, ఇలా మనం పచ్చి కొబ్బరిని వేయించి చేసే చట్నీ చాలా సూపర్గా ఉంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ఇడ్లీలో కానీ దోశలో కూడా తినొచ్చు, అన్నంతో కూడా ఇంకా సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ.